Yes, 100% what you have said is correct. I agree with you. యా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది కాబట్టే అలర్ట్ అయ్యారు ఇవాళ. అందుకనే మళ్ళీ అల్లు అర్జున్ని పిలిచారు, ఇంట్రాగ్రేట్ చేస్తున్నారు. నేను కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చాను. ఇప్పుడు వీళ్ళు ఇమ్మీడియట్గా అతన్ని బెయిల్ క్యాన్సిలేషన్ చేస్తారు, ఎందుకంటే హీ హాజ్ మిస్యూజ్డ్ ద బెయిల్ కండిషన్స్ ఆఫ్ దట్ ఇంట్రీమ్ బెయిల్. సో స్టేట్ గవర్నమెంట్ వీళ్ళు ఫస్ట్ ఇది హైకోర్టులో అప్పీల్ చేస్తుంది, ఇంట్రీమ్ బెయిల్ క్యాన్సిల్ అయింది. రెండోది ఇక్కడ కాకుంటే సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్తారు, అక్కడ క్యాన్సిల్ అవుతుంది. సో వన్ ఈజ్ దట్ ఇన్ ఏ నెక్స్ట్ 2-3 డేస్లో అల్లు అర్జున్ గారి బెయిల్ క్యాన్సిల్ కావటము తథ్యము. హీ విల్ బి రిపోర్టెడ్, రిమాండెడ్ బ్యాక్ టు ద జైల్. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. కానీ ఉంటుంది, ఉన్నది కాబట్టి అలర్ట్ అవుతున్నారు. మా సంజయ్ థియేటర్, ఎందుకంటే ఈ కుట్ర గురించి వినండి. కాదు మీరు సి ప్లీజ్ అండర్స్టాండ్. నో కాదు సి ఐఎమ్ వెరీ క్లియర్. సంధ్యా థియేటర్లో జరిగిన ఎఫ్ఐఆర్ ఈజ్ బేస్డ్ ఆన్ దట్ ఇన్సిడెంట్, తొక్కిసాట్ ఇన్సిడెంట్. అండ్ ఆ అక్యూజ్ని సమ్మన్ చేశారు ఇవాళ, అంతే. అక్కడి మటుకే ఆ పోలీస్ స్టేషన్ పరిధి ఉంది. కానీ ఇంకొక ఎఫ్ఐఆర్ అవుతుంది, దానికి సబ్జెక్టు ఎవిడెన్సెస్, ఫ్యాక్ట్స్, కొలాబరేటివ్ ఇవన్నీ తీసుకుంటుంది ప్రభుత్వం, ఎందుకంటే ఇది హై ప్రొఫైల్ ఇది కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్. రెండోది ఒకటి చెప్తాను. ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు ముఖ్యమంత్రి ఫ్లైట్ వేసుకొని బీహార్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, పంజాబ్లో చనిపోయిన ఎవరు ఆర్మీలో చనిపోయిన వాళ్ళకి జవాన్స్ లేకుంటే రైతులు వాళ్ళకేమో డబ్బులు తీసుకుపోయి ఇచ్చారు. ఇక్కడనేమో వాళ్ళు ఇక్కడ సరే అధికారం లేరు కాబట్టి సింపుల్, నేనే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని అయితే ఒక నెల జీతం మా 38 మంది లేకపోతే -10 ఎవరు అటు ఇటు అయితే ఇచ్చేస్తాం నెల జీతం అని చెప్పాలి. లేదు అంటే ఆ రోజు చెప్పారు రిచెస్ట్ పార్టీ బీఆర్ఎస్, ఒక ఫ్లైట్ కూడా కొంటామన్నారు. 800 కోట్లు ఉన్నాయని ఆయనే చెప్పాడు. ఇవాళ ఉన్నది అంతా ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర. ఒక 25 లక్షలు ఇవ్వలేరా అండి? మీరు ఏం చెప్పాలి? ఇప్పుడు వినండి ప్లీజ్ నేను చెప్పినాక మీరు మాట్లాడండి. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు క్షుణ్ణంగా స్టడీ చేస్తున్నారు. నార్మల్గా ఏమవుతుంది, ఇలాంటి తొక్కిసలాట ఫస్ట్ ఎవడు పోతాడు? ట్రెడిషనల్గా ఇక్కడ అల్లు అర్జున్ కాకుంటే ఇంకేదైనా జరిగితే ఎవడు పోతాడు? ఫస్ట్ ప్రతిపక్షంలో పోతారు కదా. డిమాండ్ చేయాలి కదా ప్రభుత్వానికి, ₹1 ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి, అది అని. ఎవడైనా పోయిందా ఈరోజు దానిక? మీరు నన్ను ప్రశ్నించడం కాదండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. యాజ్ ఎ 4th స్టేట్గా అది లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఏం చేస్తున్నాడు? ఆరోపణలు నేను చెప్తున్నాను, అదే వినండి. లెట్ హిమ్ హ్యావ్ ఇట్, ఎస్. అది ఎప్పుడు నేను ఏమన్నా అంటే వినండి, అది జరుగుతుంది. నాకు నిన్న సాయంత్రం తెలిసింది కాబట్టి ఇలా ప్రెస్ మీట్ పెట్టా. ఎస్టర్డే ఐ కేమ్ టు నో. అవును, ఎస్ పెడతాను. నేను చెప్పినా కదా నా ప్రెస్ మీట్స్ ఉంటాయని. కాదబ్బా, ఒకటే రోజు కోర్టులో మొత్తం వాదనలు విన్నారు కదా. స్టెప్ ఎవరు శవరాజకీయాలు ఎవరబ్బా? నువ్వు ఏదో ఆంధ్ర పాలిటిక్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నావు. తెలంగాణలో శవరాజకీయాలు లేవు, కుల రాజకీయాలు లేవు. విను నువ్వు ఎవరి మీద యాంటీ మీద మాట్లాడుతున్నా? ఎస్ బీఆర్ఎస్ మీద మాట్లాడుతున్నా. ఆ 4 వ్యక్తుల మీద యాంటీగా మాట్లాడి గంట సేపు అదే చెప్పినా కదా. తప్పే ఉంది? అవునండి, ఎస్. రేవతి ఇష్యూని, రేవతి అనే విక్టిమ్ని కాదు మేడం,